మనమందరము కూడా సర్వలోక సృష్టికర్త, మానవ నిర్మాణకుడు అయినటువంటి పరలోకపు తండ్రికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమైన తర్వాత ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసినటువంటి గృహ యజమానులు గండి అప్పారావు గారికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. తర్వాత క్రీస్తునందు మన ప్రియ సహోదరి బేబీ గారికి, వారి పిల్లలకు, కూడి వచ్చిన వారి యొక్క బంధువర్గం అంతటికి క్రీస్తునందులో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సహోదరి బేబీ గారు, వారి కుటుంబ సభ్యుల యొక్క సంతోషంలో పాలు పొందటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే, దినములు చెడ్డవి అన్నాడు. దినములు చెడ్డవి. ఒక దినంలో 12 రమారము, 12 గంటల పగలు, 12 గంటల రాత్రి ఉంటాయి. అవి సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. ఆ పగలు చీకటి ఏర్పడటానికి సూర్యోదయం, సూర్యాస్తమయం అవి కూడా అలాగే కొనసాగుతున్నాయి. మరి దినాలు చెడ్డబెట్టి సృష్టి ఆది నుంచి దేవుడు సృష్టికి ఏర్పరిచినటువంటి క్రమంలో పగలు రాత్రి కానివ్వండి, సూర్యోదయం సూర్యాస్తమయం కానివ్వండి, అవి అలాగే కొనసాగుతున్నాయి. మరి ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? దినములు చెడ్డవి అంటున్నాడు. కానీ నేనంటున్నాను, దినాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇక దినాలలో చెడు అనేది ఎక్కడుంది? ఎక్కడుంది అని మనం ఆలోచన చేస్తే, ఆ దినాల్లో తమ ఆయుష్కాలాన్ని కొనసాగిస్తున్నటువంటి మనుషుల్లో ఉంది చెడు. ఆ దినాల్లో తమ ఆయుష్కాలాన్ని కొనసాగిస్తున్నటువంటి మనుషుల్లో చెడు ఉంది. కాబట్టి దినాలు ఏమయ్యాయి? ఒక జనరల్ స్టేట్మెంట్ అది. కానీ దినాలు చెడిపోవు, కాలం చెడిపోతుంది. కాలం చెడిపోయేది కాదు, అది అలా కొనసాగుతూనే ఉంటుంది. కానీ దినములు చెడ్డవి అంటున్నాడంటే, ఆ దినాల్లో బ్రతికున్నటువంటి వారి యొక్క జీవన విధానాన్ని పరిశీలించినప్పుడు వారు చెడ్డవారు కనుక దినాలు ఏమయ్యాయి? చెడ్డవయ్యాయి. చెడ్డవ అనేది ఒక జనరల్ స్టేట్మెంట్, ఒక సాధారణమైనటువంటి ఒక నానుడి, ఒక మాటను అక్కడ వ్యక్తపరిచాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఒక రీజనింగ్ ఇస్తున్నాడండి 18వ వచనంలో. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి అన్నాడు. మత్తు. ఈ దినాలు చెడ్డవిగా ఉండటానికి ప్రధాన కారణం ఏంటన్నమాట అండి? మత్తు. మత్తును గురించి మాట్లాడుతూ అక్కడ దేన్ని ఉదాహరించాడు? మద్యము. అది కలు కానివ్వండి, సారా కానివ్వండి, బ్రాందీ, విస్కీ, రమ్ము కానివ్వండి, మద్యం. కానీ మద్యం మాత్రమే మత్త? ఈ రోజున పొగాకు మత్తు. పొగాకు
మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ పొగాకును ఒక పక్క నుంచి కాలుస్తుంటాడు, ఒక పక్క నుంచి అప్పలించేస్తుంటాడు, నవ్వులేస్తుంటాడు, ఆ కషాయం మింగేస్తుంటాడు, పొగ తాగేస్తుంటాడు. సహజంగా వచ్చేది. మరి ఎవడు చూశాడో వాడి టేస్ట్ని దాంట్లో నుంచి ఏం చేశాడు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోడక్ట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాలని తయారు చేయడానికి పూనుకున్నాడు. అవేంటి, గుట్కా, కైని, పాన్ పరాగ్, పాన్ మసాలా, ఇటువంటివి పొగాకుతో చేయబడినటువంటి మత్తుతో కూడినటువంటి పదార్థం. చాక్లెట్లు కూడా వచ్చాయి, పొగాకు కషాయం కలిపి తీసుకొచ్చినటువంటి చాక్లెట్లు కూడా వచ్చాయి. అది పక్కన పెట్టుకుంటే మత్తుగా ఉంటుందండి. మీకు అర్థమవుతుందా? నేను దేని గురించి మాట్లాడుతున్నాను? దినాలు చెడ్డవి అవటానికి మానవ మనుగడ, మానవ జీవన విధానం కారణం. దానికి ప్రధాన కారణం దేవుడు తెలియజేసింది ఏంటి అని అంటే మత్తు, మద్యం అని ఉదాహరించాడు. దానికి నేను జోడిస్తున్నాను, పొగాకు మత్తు. కాలగమనంలో ఏమైంది? గంజాయి కూడా ఏంటి? మత్తు. నల్లమందు మత్తు. ఇక డ్రగ్స్ జోలికి వస్తే హెరాయిన్, కోకైన్, బ్రౌన్ షుగర్, ఇవన్నీ కూడా డ్రగ్స్. ఇవి కూడా ఏంటన్నమాట? మత్తే. జనాలు చెడ్డవటానికి మూల కారణం ఏంటి అని అంటే మత్తు. ఎవరు కోరుకునే మత్తు వారు కోరుకుంటున్నారు. మీరు అర్థమవుతుందా? ఒక్కొక్క పురుషునికి స్త్రీ మత్తు, అలాగే ఒక్కొక్క స్త్రీకి పురుషుడు మత్తు. ఆ స్త్రీని చూసేసరికి వీడు అక్కడ మత్తులో తేలిపోతాడు అన్నమాట, అంటే మత్తులో మునిగిపోతాడు. అలాగే ఆ పురుషుని చూసేసరికి ఆవిడ మత్తులో మునిగిపోద్ది. వీళ్ళిద్దరు కలిసి భర్తను చంపేస్తారు, భార్యను చంపేస్తారు. మత్తు. ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. చూస్తున్నామా వార్తలు? నేను ఊరికనే చెప్తున్నానా? కొంతమందికి డబ్బు మత్తు. రూపాయలు చూసేసరికి ప్రాణం విలవిలవిలలాడు, ఎక్కడికో పోతాడండి. మత్తు. ధనాపేక్ష, దుర్లాభాపేక్ష, లోభత్వం అనగా ధన వ్యామోహం. ఇదంతా కూడా ఏంటన్నమాట మనిషికి మత్తు. ఈ మత్తులో ఉన్నటువంటి మనుషుల ద్వారా గడుస్తూ దేవుడు మనకి ఇచ్చినటువంటి కాలం ఏమవుతుంది అన్నమాట అండి, చెడ్డదైపోతుందండి. మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది వాస్తవం అంటారా కాదంటారా? అమ్మ జాగ్రత్తగా వినాలండి. వాస్తవం కాదా? రైట్. అంచేత పౌలు సెలవిచ్చేది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇందు నిమిత్తము ఒక పరిష్కారాన్ని చూపెడుతున్నాడు. 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునండి. అందుచేత మీరేమవ్వకూడదు, అవివేకులు కాకూడదు. వివేకము లేనటువంటి వారు. అవివేకులు అనగా వివేకము లేనటువంటి వారు అంటే ఏది మంచో తమ జీవితానికి, ఏది చెడో తమ బ్రతుకుకు ఎరగనటువంటి వారు అవివేకులు. ఏది మేలు చేస్తుంది వారి జీవితానికి, ఏది కీడు చేస్తుంది వారి జీవితానికి ఎరగనటువంటి వారు అందరూ కూడా ఎవరన్నమాట? అవివేకులు. అంచేతనే ఆది మానవుని గురించి కనుక మనం పరిశీలన చేస్తే ఈ మంచి తెలివి ఇవ్వకపోవటం గల కారణం ఏంటనంటే ఇదే. మంచి చెడు అనేటటువంటి తెలివి వచ్చింది అని అంటే
మానవునికి అవసరమైంది ఏదన్నమాట? వివేకం. ఇది మంచి, కరెక్ట్గా గుర్తించాలి. ఇది చెడు, కరెక్ట్గా గుర్తించాలి. కానీ మానవ బలహీనత ఏంటి అని అంటే, మంచి అనుకుని చెడులో పడిపోయే ప్రమాదం ఉంది. అనుకుని కొద్దిమంది అయితే అది చెడు అని తెలుసుండి కూడా కావాలని చెడులో పడిపోతుంటారు. కావాలనే చేస్తారు ఆ చెడు. మీకు అర్థమవుతుందా? అంచేత దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవటమే తప్ప ఇది అవునా కాదని ఆలోచించే ప్రసక్తి మానవునికి ఇవ్వలేదండి దేవుడు. ఎక్కడ? ఏదైనా తోటలో. ఇది మంచిగా చేయడానికి ఆలోచించాల్సినటువంటి అవసరత ఆది మానవునికి లేదు, ఆది దంపతులకు లేదు. దేవుడు చెప్పటం, వారు చేయటం, అంతే. కానీ ఎప్పుడైతే మంచి చెడు విశ్లేషణ, విచక్షణ, జ్ఞానాన్ని మానవుడు పొందాడో, చెప్తున్నాను కదా, దేవుడు ఆలోచన చేసిందే మానవ జీవితంలో నెరవేరిపోయింది. ఏంటది? మంచి చెడుతో పని లేకుండా దేవుడు చెప్పాడు, మానవుడు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలములు తిన్న తర్వాత ఇప్పుడు సమస్య ఏంటి? మంచి అనుకుని చెడును చేసేయటం. అంటే పూర్తిగా అవగాహన లేనటువంటి పరిస్థితి, అవగాహన లోపం. లేదు, అది చెడు అని తెలుస్తుండి తన స్వభావాన్ని బట్టి చెడునే చేసుకుంటూ వెళ్ళిపోవటం. భయంకరమైనటువంటి పరిస్థితి కదా. అలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇందు నిమిత్తం మీరు అవివేకులు అవ్వద్దు, అవివేకులు అవ్వద్దు. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించుకోండి. ప్రభు చిత్తం ఏంటో మానవుని పట్ల గ్రహించుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మత్తులు ఎవరు? చెప్పాను కదా లిస్ట్. ఆయా పరిస్థితుల్లో మత్తులో మునిగిపోయి దినాలని చెడుగా మార్చుకోరు. ఈ వివేచన జ్ఞానం వలన వస్తుంది. అంచేత పైన ఏమన్నాడు? జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. ఎలా నడుచుకోవాలి? దేవుని జ్ఞానమే జ్ఞానం, లోక సంబంధమైనటువంటి జ్ఞానం జ్ఞానం కాదు. అందుకే సోదరుడు మీతో మాట్లాడటం జరిగింది. వెర్రితనం. శాటిలైట్ తోటి ఇతర గ్రహాల మీదకి వెళ్ళిపోయినా కానీ వెర్రితనం. మానవ జ్ఞానంతో ఇతర గ్రహాల మీద తను అడుగుపెట్టినప్పటికీ అదంతా కూడా ఏంటన్నమాట? వెర్రితనం. ఆ వెర్రితనమే గొప్ప అనుకుంటుంది ఈ లోకం. కానీ మానవునికి కావలసింది ఏంటి అని అంటే దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందటంలో ఏం చేయకూడదు? సమయాన్ని వృధా చేసుకోకూడదు. దేవుని జ్ఞానాన్ని పొందటంలో సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇప్పుడు రమారామ విద్యుత్ శక్తి లోపాన్ని బట్టి 1 గంట కాలం వృధా అయిపోయింది. వేళ దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా గడపాల్సినటువంటి సమయం 1 గంట ఏమైందండి? వృధా అయిపోయింది. అనేకులు కావాలనే చేస్తూ ఉంటారు. లోక సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి, శరీర సంబంధమైన వాటికే ప్రాధాన్యతనిచ్చి వాటి కొరకే తడువులాడుకుంటారు తప్ప దైవజ్ఞానం కొరకు సమయాన్ని వెచ్చించే పరిస్థితులు ఉండవు. ఇప్పుడు దాకా పని చేసుకున్నాం కదా, 1 గంట సేపు దేవుని గ్రంథాన్ని తీసుకుని చదువుకుందాం అనేటటువంటి ఆలోచన ఉండదు. అలాంటి ఆలోచన ఉండదండి. కనుక నేను చెప్పినటువంటి ఏ మత్తు అయితే కానివ్వండి, దానిలో ఏముంది? దుర్వ్యాపారం ఉంది అన్నాడు. ఈ దుర్వ్యాపారం నుంచి బయటపడాలి మనిషి. దుర్వ్యాపారం నుంచి బయటపడాలి. అది దేవునికి మనం చెల్లించేటటువంటి నిజమైనటువంటి కృతజ్ఞత. దేవునికి మనం చెల్లించేటటువంటి నిజమైనటువంటి కృతజ్ఞత. అంచేత 20వ వచనంలో ఏమంటాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి, సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
సమస్తానికి. ఇంచుమించుగా ఇదే నెల, గత సంవత్సరం 2020 11వ తారీఖున జరిగింది బేబీ గారి గృహంలో కృతజ్ఞత కూటం. మళ్ళీ అదే నెల 2021 ఇవాళ తారీఖు ఎంత, 26. ముఖ్యంగా ఈ కృతజ్ఞత కూటానికి కారణం వారి యొక్క జ్యేష్ఠ కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం లభించటం అనేది నేను అనుకుంటూ ఉన్నాను. లేదు సంవత్సరం అంతా కష్టకాలం, కరోనా అంటే ప్రాణాలతో చెలగటం, అది. రెండవది వారి యొక్క జ్యేష్ఠ కుమారుడికి కృష్ణునిపాలెం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం లభించటం. కనుక జీవితం ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తప్ప ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారా కాదు. ఇప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని గణేష్ గారు ఎంతకాలం అనుభవిస్తారు? జీవితాంతం వరకు ఆ ఉద్యోగం యొక్క ప్రతిఫలాన్ని వారు అనుభవిస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమంతో దేవుని కృతజ్ఞత చెల్లించితే అయిపోద్దా? తన జీవితంలో గడుస్తున్నటువంటి ప్రతి క్షణంలోనూ కూడా ఇది దేవుని యొక్క మహాకృప, ఇది దేవుని యొక్క మహా సహాయము. అందుచేత నేను ఏం పొందగలిగాను? ఎన్నో ప్రయత్నాలు చేశాను, చివరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని నేను పొందుకోగలిగాను. ఇది దేవుడు చేసిందే అనేటటువంటి ఆలోచనతోటి దేవుని పట్ల కృతజ్ఞతాపూర్వకంగా జీవితాంతం వరకు ఏం చేయాలన్నమాట అండి. వారు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. అంచేత దేవుడు అని అంటే ఆశ ఉండాలండి. దేవుడు అంటే ఏమి ఉండాలి? ఆశ. చూడండి 42వ కీర్తన. కోరిక లేక ఆశ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కీర్తన 42 ఏమంటాడు? 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఏం చేస్తుందట? ఆశపడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే, దుప్పి నీటి వాగు అని అంటే తీవ్రంగా ప్రవహించేటటువంటి ఆ వాగులో నీరే త్రాగడానికి అది ఇష్టపడుతూ ఉంటుందట. తీవ్రమైనటువంటి ప్రవాహం, అది నది కానివ్వండి, వాగు కానివ్వండి. ఇప్పుడు వాగు అని అంటే ఇంచుమించుగా ఎత్తైనటువంటి ప్రదేశాల నుంచి కిందకు పడి ఉధృతంగా ప్రవహించేటటువంటి ఆ నీటిని త్రాగటానికి దుప్పి ఏం చేస్తూ ఉంటుందట? ఇష్టపడుతూ ఉంటుంది. మరి గొర్రె, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చగా గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయించు. శాంతికరమైనటువంటి జలం కదా. గొర్రెకేం కావాలి? గొర్రెకేం కావాలి? స్థిరంగా ఉన్నటువంటి నీళ్ళు కావాలి, శాంతికరమైనటువంటి జలం. ప్రవాహ జలం అంటే గొర్రెకు భయం. కానీ ప్రవహించేటటువంటి జలాన్ని త్రాగటానికి ఏది ఆశపడుతుంటుంది? దుప్పి. కనుక ఆ వాగు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో, ఆ నీరు ఎక్కడైతే పరుగులు తీస్తూ ఉందో ఏం చేస్తుందట దుప్పి? అక్కడికి పరుగులు తీస్తుందట, చెంగును గంతుకులు వేసుకుంటూ. దాన్ని దృష్టాంతంగా పెట్టి, ఉపమానంగా పెట్టి ఇక్కడ కీర్తనాకారుడు ఎవరంటే కోరహ కుమారులు. ఈ కీర్తన రాసినటువంటి వారు ఎవరు? కోరహ కుమారులు. దైవ ధ్యానం చేస్తూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, కోరిక కలిగి ఉన్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఎంత దూరమైన వెళ్ళిపోద్దట దుప్పి ఆ ప్రవహించేటటువంటి నీరు కొరకు, ఎత్తు నుంచి పడేటటువంటి ఆ వాగు కొరకు, వాగు నీటి తాగటానికి అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. దేంతోటి? ఆశతోటి, కోరికతోటి. ఆశతోటి, కోరికతోటి. ఈ జీవితం దేవుడిచ్చింది దేవుని కొరకే అనుకున్నప్పుడు దేవుని మీద ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలన్నమాట అండి? ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. అంచేత ఇంకా మాట్లాడుతూ 2వ వచనం అంటాడు, దానికంటే తీవ్రమైనటువంటి పదజాలను వాడేస్తాడు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ. తృష్ణ అనేటటువంటిది ఏంటనంటే దాహంలో తీవ్రమైనటువంటి స్థితి. ఇక నీరు పడకపోతే స్పృహ తప్పి పడిపోయేటటువంటి పరిస్థితి అన్నమాట. తృష్ణ. అర్జెంటుగా అతనికి ఏం కావాలన్నమాట? నీరు కావాలి.
అర్జెంటుగా ప్రాణికి ఏం కావాలన్నమాట? నీరు కావాలి. నీటి కొరకు తృష్ణ అంటే ఆ దాహం ఏ స్థాయిలో ఉంది? తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంది తృష్ణ. భాష ఎరకపోతే బోధకు న్యాయం చేయలేం. దాహం అన్నాడు, దప్పి అన్నాడు. ఏమన్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దేనికి? త్రాగటానికే కదా, తన దప్పికను తీర్చుకోవటానికి. కానీ తర్వాత 2వ వచనానికి వచ్చేసరికి ఆ దప్పిక ఎలా ఉండాలి? తృష్ణగా, తీవ్రమైనటువంటి దాహం. ఎవరి మీద? దేవుని మీద. దేనికి? ప్రాణానికి. ప్రాణం లేకపోతే ఈ శరీరానికి విలువ లేదు. ప్రాణం లేకపోతే ఈ శరీరానికి విలువ లేదు. ఇప్పుడు ప్రాణము అన్నాడు అంటే మొత్తం శరీరం దేవునికి అనుకూలంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మనకు తెలుసు ఇది మట్టి నుంచి వచ్చింది. దాని మీదే దానికి వ్యామోహం ఎక్కువ. దేని మీద? ఆ మట్టి మీద ఉన్నటువంటి, ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ జీవితానికే. అంటే ఇహలోక సంబంధమైనటువంటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవితానికే ప్రాణం ఏం చేస్తూ ఉంటుంది? శరీరం ఏం చేస్తూ ఉంటుంది? అధిక ప్రాధాన్యతనిస్తుంది. కనుక శరీరం నిలవబట్టడానికి మూల సాధనం ఏంటి? ప్రాణం. ఇప్పుడు ప్రాణం ఏం కోరుకుంటుంది? దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఎంత తీవ్రమైనటువంటి దాహం చూడండి దేవుని కొరకు. బేబీ గారికే కాదు, అప్పారావు గారికి కావాలి. అప్పారావు గారికే కాదు, గణేష్ గారికి కావాలి. గణేష్ గారికే కాదు, వాసు గారికి కావాలి. మరి వారి అత్తగారి గృహం అనుమతిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ జ్యోతి గారికి కావాలి, వారి భర్త గణేష్ గారికి కావాలి, వారి అత్తమామలకు కావాలి, వారి పిల్లలకి, అందరికీ ఈ తృష్ణ దేవుని మీద, ఆ తీవ్రమైనటువంటి దాహం మనకు కావాలి. మనకు కావాలి. అర్థమవుతుందా? అంచేతనే యెషయా గ్రంథంలో ఒక పిలిపిస్తాడు ప్రవక్త ద్వారా దేవుడు. చూడండి 55వ అధ్యాయం 1వ వచనం. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. ఏమంటాడు? దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. ఏ దప్పికిది? ఏ దప్పికిది? దేవుడి పట్ల ఉన్నటువంటి దప్పిక. ఒక దప్పికేనా? కాదు, తీవ్రమైనటువంటి దప్పిక. ఏదది? తృష్ణ. నా దేవుడు లేనిదే నేను లేను. నా దేవుడే నాకు సర్వస్వం. నా దేవుని సన్నిధే నా సకలైశ్వర్యం. నా దేవుని మాట కంటే ఈ లోకంలో నాకు గొప్పదేది లేదు. నా దేవుని సన్నిధిలో దేవుని యొక్క, నా తండ్రి మాటలు వింటూ గడపటమే నా జీవిత ధ్యేయం, లక్ష్యం, గమ్యం. ఏమంటానండి? మత్తు వదిలిపోవాలండి. ఏ మత్తులైతే అనుకున్నామో ఆ మత్తులన్నీ కూడా ఏమైపోవాలి? వదిలిపోవాలి. అవి ఈ లోక సంబంధమైనటువంటివి. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి మత్తు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. మత్తులు చెప్పాలంటారా? చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మత్తు వదలాలి అని అంటే దేవుడంటే ఏం కావాలన్నమాట? దప్పిక, తృష్ణ. ఏం కావాలండి? తృష్ణ. మన చేత కిందకి మాట్లాడుతూ అంటాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను? ఏం చేత? లోపలే ఉంది దేవుని పట్ల తీవ్రమైనటువంటి దప్పిక అనగా తృష్ణ ఉంది. కాబట్టి నేను ఎప్పుడు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను? ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడతాను? చూస్తున్నారా అండి గ్రంథాన్ని? మోసులు కూర్చుంటే ప్రయోజనం ఉండదు. ఈ రోజున మన ఆకలి, మన దప్పిక దేని మీదో, మన తృష్ణ దేని మీదో.
మీకు అర్థమవుతుందా అండి? దేవుని సన్నిధికి నేను ఎప్పుడొచ్చేస్తాను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడతాను? ఎప్పుడు వస్తాను? ఎప్పుడు కనబడతాను? నా తృష్ణను నేను తీర్చుకోవాలి, నా దప్పిక నేను తీర్చుకోవాలి. తీవ్ర దాహం కలిగినటువంటి వానికి వెంటనే మంచినీళ్ళు లేకపోతే చల్లని మజ్జిగ దొరక్కపోతే ఏమవుతాడు? స్పృహ కోల్పోయేటువంటి ప్రమాదం ఎలాగైతే ఉందో, దేవుని సన్నిధి లేకపోతే, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి నేను రాకపోతే, దేవుని సన్నిధిలో నేను కనబడకపోతే, నా ఆత్మీయ జీవితంలో నా గతేదే. మీరు ఆలోచిస్తున్నారు విషయాన్ని గురించి అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నా. నామకార్థంగా కూర్చోవద్దు, కాకతాళీయంగా దేవుని సన్నిధిలో ఉండొద్దు, అనాలోచన కుదరదు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నన్ను నేనే పరిశీలన చేసుకుంటున్నాను. ఏం చేస్తూ? మీకు బోధిస్తూ. మీరు వింటూ ఏం చేయాలి? నా స్థితి ఏంటి? దేవుని సన్నిధికి వచ్చే విధానంలో, దేవుని సన్నిధిలో నేను కనబడే విధానంలో నా స్థితి ఏంటి? ఆలోచించుకోవాలండి. 5వ వచనం, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు? క్వశ్చన్ మార్క్ వేసాడు. దాహం ఉంది, తృష్ణ ఉంది, ప్రవాహ జలాలు తాగటానికి దుప్పుకున్నటువంటి కోరిక అంతా దేవుని సన్నిధికి రావాలని, దేవుని సన్నిధిలో కనబడాలని ఉంది. కానీ వస్తున్నామా? దేవుని సన్నిధికి వస్తున్నామా? ఎన్నో కార్యక్రమాలు, సంఘం ద్వారా ఆరాధనలు, బైబిల్ తరగతులు, ఇంకెలాగో కృతజ్ఞత కూడికలు, అలాగే సువార్త కూడికలు, ఒక ప్రత్యేకమైనటువంటి 1 డే బైబిల్ క్లాసెస్, అవి స్త్రీలకు కావచ్చు, లేకపోతే యవనస్తులకు కావచ్చు, లేకపోతే సహోదరులకు కావచ్చు, కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఎందుకు అని అంటే దేవుని సన్నిధిలో మనం కనబడాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలన్నమాట? కనబడాలి. అలాగ జరగట్లేదు అనుకోండి, ప్రాణం ఏమవుతుంది? కుంగిపోతుంది. నాలో నీ వేళ తొందరపడుచున్నావు. ఒక గలిబిలి, గందరగోళం. లోపల ఏంటి? దేవుని సన్నిధికి రాలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి, ఇబ్బందులను బట్టి ఏం జరుగుతుంటుంది అన్నమాట? ఆదరణ దొరకదు. తొందరపాటు, ఆందోళన, ఆరోగ్యం బాగాలేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కుటుంబం పట్ల బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నామని, కుటుంబం సవ్యంగా నడవట్లేదని, దేవునికి మహిమకరంగా, ఇటువంటివన్నీ కలుపుకుంటే ఏంటన్నమాట? ఆందోళన, నెమ్మది లేనటువంటి పరిస్థితి. మీకు అర్థమవుతుందా? అంచేత నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుమా. తేల్చేసాడు విషయాన్ని. ఆ గందరగోళ పరిస్థితి నుంచి, ఆ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నుంచి విడుదల పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచుమా. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఏం జరుగుతుందన్నమాట? దేవుని చేరువకు వెళ్ళినప్పుడు దేవుని నుండి మనకేం లభిస్తూ ఉంది? ఆదరణ. దేవుని నుండి మనకేం కలుగుతుందండి? ఆదరణ కలుగుతుంది. 8వ వచనం, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును. పగటి వేళ యెహోవా ఏం చేస్తాడు? తన కృపను తన భక్తులకు కలిగేటట్లుగా ఆయన ఏం చేస్తాడట? ఆజ్ఞాపిస్తాడట. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. ప్రస్తుతం నా గదే.
ప్రస్తుతం నా గతి అదే. మీరు అర్థమవుతుందా? అందుచేత ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, పగటి వేళ యెహోవా తన కృప ఆజ్ఞాపించేటట్లుగా మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని చేరువలో ఉండాలి. 2, రాత్రి వేళ ఆయనను కూర్చున్నటువంటి కీర్తన, నా జీవదాత దేవుని కూర్చిన దాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనలు నాకు తోడే ఉండను. పగల అలాగా, రాత్రి ఇలాగ. అంటే మనం ఏం చేస్తున్నాం అన్నమాట, దేవుని చేరువలో, దేవుని యొక్క సన్నిధిలో. చెప్పుకోవడానికి ఎవరు లేని పరిస్థితుల్లో ఎవరితో చెప్పుకోవాలి? దేవుని. పరిస్థితులు ఏవైనప్పటికీ కనీసం దేవునితో చెప్పుకోవటానికి కూడా ప్రయత్నం చేయకపోతే అది విశ్వాసమే కాదు, భక్తి కాదు. అది క్రైస్తవ విధానం కాదు. నీకు అర్థమవుతుందండి? నా చేత మాట్లాడుతున్న 11వ వచనం, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుడు నాకు కావాల్సిన దాన్ని దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు అని దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను 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 నేను ఆయన ఏం చేస్తుంటాను? స్తుతిస్తూనే ఉంటాను. ఏం చేస్తూ ఉంటాను? ఇది మానవ విధి. విశ్వాసి అయినటువంటి, భక్తిపరుడైనటువంటి ప్రతి మనిషి యొక్క జీవితంలో జరగాల్సినటువంటి విధానం అది. పగలు కృప కలిగేటట్టుగా ఆజ్ఞాపిస్తాడట, రాత్రి నేనేం చేయాలట? ఆయన కీర్తించటం, ఆయనతో మాట్లాడటం, ఆయనకు ప్రార్థన చేయటం. ఈ జీవన విధానాన్ని మనం దేవునితో కలిసి కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నమాట? దేవుని యందు నిరీక్షణ ఉంచుతాం. ఆయన నిరీక్షణ ఉంచిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. నా దేవుడే నా సర్వస్వాన్ని, దేవుని మీద ఆనుకున్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మీకు అర్థమవుతుందా? ఆటంకంగా మత్తులు ఉంటే మత్తులను ఏం చేయాలి? విడిచిపెట్టడానికి ఉపయోగపడుతుంది. దైవ సహవాసంలో ఆ మత్తులన్నీ పోతాయి. ఆ మత్తులను బట్టి ఏ పాపాలు చేస్తున్నామో, ఏ దోషాలు చేస్తున్నామో, ఎలాంటి అపరాధ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఏమవుతాయి అన్నమాట అండి, ఈ దైవ సహవాసంలో పోతాయి. కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నా ప్రాణం ఏం చేయాలి? అమ్మ బేబీ గారు, నా ప్రాణం ఏం చేయాలి? మన ప్రాణం ఏం చేయాలి? దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉండాలి. అంతేకాదు, తృష్ణ. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొరుచున్నది. ఎలాంటి వాడు దేవుడు? జీవము గల దేవుని కొరకు నా ప్రాణం ఏం చేస్తుంది? తృష్ణ కొరుచున్నది. తీవ్రమైనటువంటి దాహం. ప్రవక్త యెషయా ద్వారా దేవుడు ఆహ్వానం ఇచ్చేస్తున్నాడు లోకానికి. లోకంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి, ప్రతి మనిషికి కూడా ఏమని ఇస్తున్నాడు? దప్పికొనిన వాళ్ళారా నా యొద్దకు రండి, మీ దాహాన్ని నేను తీరుస్తాను, మీ దప్పికను నేను తీరుస్తాను. అది తీవ్రమైనటువంటి దాహం అయితే ఆ దప్పికను, ఆ తృష్ణను నేను తీరుస్తాను. ఇట్టి పరిస్థితి మనకు లభించింది ఎవరి ద్వారా అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా మనకు లభించిందండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. ఆయన దేవుడు, అదృశ్య దేవుని స్వరూపి, దేవునితో సమానుడు, మహాదేవుడు అని పిలువబడుతున్నటువంటి వాడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దైవత్వంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. అంటే దైవత్వంలో ఆయన కూడా ఎవరు? ఒక దేవుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుని చేత దేవా అని సంబోధించుకున్నాడు.
ఈ భూమి మీద ఉన్నటువంటి ఒకడు దేవుడు కాదు అని అంటే అది చేయలేదు కాదు. పరలోకపు తండ్రి యేసుక్రీస్తుని ఏమని పిలిచాడు? దేవా అని పిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని? యేసుక్రీస్తుని. అలాంటి వాడు ఏం చేశాడు? లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? జక్కయ్యతో. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో నశించిన వారిని కాదు. మళ్ళీ మీరు వేరే వేరే భావాలను చూస్తారేమో. నశించిన వారిని కాదు. మరి నశించిన దానిని అంటే, నశించిన వారు అంటే కొంతమంది వ్యక్తులు. నశించిన వారు అని అంటే కొంతమంది వ్యక్తులు వస్తారు. నశించిన దానిని అంటే అలాగూ నశించిపోయినటువంటి వ్యక్తులు కలిగినటువంటి లోకం, ప్రపంచం. ఇందాక ఎఫెసీ పత్రికలో చూశారు కదా, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకునేటటువంటి వారు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ లోక మర్యాద చొప్పున నడుచు, కానీ అనుసరించొద్దు అంటాడు. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటాడు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడవద్దు అంటాడు. నడిస్తే ఏం జరుగుతుంది? వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఎవడవాడు? సాతాను. వాడి జోక్యం కలుగుతుంది అన్నమాట. సాతాను జోక్యం చేసుకుంటాడు. ఎప్పుడు? ప్రపంచ ధర్మాన్ని నెరవేరుస్తూ లోక మర్యాదను పాటిస్తూ ఉంటే ఎవరు జోక్యం చేసుకుంటారు మన జీవితంలో? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అయినటువంటి సాతాను మన జీవితంలో ప్రవేశిస్తాడు. మన జీవితంలో కనుక మన జీవితంలో లోక మర్యాద కానీ ప్రపంచ ధర్మము కానీ దగ్గరకు రాకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. మీకు అర్థమవుతుందా అండి? ఈ లోకాధికారి సాతాను మనకు తెలుసు. ఆది మానవుడు అప్పగించిన మారి మౌనముగా సృష్టి వ్యర్థపరచటం. అక్కడే మాట్లాడతాడు, ఈ సృష్టి అంతా కూడా దేవుని కుమారుడు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉందని. ఇప్పుడు మనం ఏమవ్వాలి? దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే దేవునితో సమానులు. దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారుడు దేవునితోటి సమానుడు. యేసు దేవుడు కాదన్నవాడు మూర్ఖుడు. ఇది కూడా అర్థం కాదు వాడికి. నేను దేవుని కుమారుని అయితే నేను ఎవరిని? నా దేవునితో సమానుని, నా దేవునితోటి సమానుని. నేను వాక్యాధారాలు చూపించట్లేదు. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు వాక్యాధారం ఉంది. సమయాభావం చేత నేను ముందుకు వెళ్తున్నాను. మీకు అర్థమవుతుందా అండి? దేనిని రక్షించడానికి? ఏది నశించిపోయింది? లోకం. సాతాను యొక్క పరిపాలన కింద, సాతాను యొక్క అంధకారమైనటువంటి అధికారం క్రింద ఉన్నటువంటి లోకం ఏమైపోయింది? నశించిపోయింది. నశించిన దానిని వెతకి రక్షించడానికి ఎవరు వచ్చారు? మనిషి కుమారుడు వచ్చాడు. మనిషి కుమారుడు అంటే ఎవరు? తనను తాను తోటి మానవులతో సమానం చేసుకున్నటువంటి పిలుపది. అలాగే ఆయన తక్కువ వాడేమి కాదు. తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా ఏం చేయాల్సి వచ్చింది? రక్తమాంసాల్లో పాలివాడవలసి వచ్చింది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున వారిని రక్షించుకోవడానికి ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభు కూడా రక్తమాంసాల్లో పాలివాడవలసి వచ్చింది. రక్తమాంసాలు ఏం చేయాల్సి వచ్చింది? పాలివాడవలసి వచ్చింది. ఏ సందర్భంలో చెప్తున్నాడు? ఏ సందర్భంలో చెప్తున్నాడు?
యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఆయన చెప్పింది నేను చెప్పేది పాఠాన్ని పూర్తిగా అందించడానికి కుదరదు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మేలు చెట్టు మీద ఉన్నాడు. ఎంత ఉన్నాడు? 3 అడుగులే ఉన్నాడు, 4 అడుగులు ఉన్నాడు. టేబుల్ పెట్టి మనుషులు కొలతలు వేసుకుంటున్నారు అండి. 4 అడుగుల 8 అంగుళాలా, 5 అడుగుల 5 అడుగుల 2 అడుగుల 2 అంగుళాలా కొలతలు వేస్తున్నారు ఇప్పుడు. మీకు అర్థమవుతుందా అండి? ఎంత ఉంటుంటాడు? 3 ఉన్నాడో 3.5 ఉన్నాడో 4 మించి ఉన్నాడని నేను అనుకోను. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. యేసు ఎవరో చూడాలని పొట్టివాడు అనేటువంటి జక్కయ్య అనుకుంటే, పరిస్థితులను నేను వివరించట్లేదండి, జక్కయ్య అనుకుంటే యేసు ఏమంటున్నాడు? నువ్వు త్వరగా దిగి, క్షమించండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, అంటే మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూడాలని జక్కయ్య అనుకున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఆశ దుప్పి నీటి వాగుల కొరకు ఏం చేస్తుంది? ఆశపడుతున్నది. అది ఎలాగ ఆశపడుతుందో, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు. ఇది పూర్తిగా శపించబడినటువంటి పట్టణం అతను ఉన్నటువంటి పట్టణం. ఏ పట్టణం అది? ఎరుకో. 19 వాటి చూసుకోండి అమ్మా. లోకసువార్త 19:1 చూసుకుంటే అది ఏ పట్టణమో తెలిసిపోతుంది. నేను ఎక్కడికో వెళ్ళి ఏం చెప్పట్లేదు, అక్కడదే. రాత్రి నర్సాపురం బైబిల్ తరగతిలో రాజేష్ గారిని, సూర్యబాబు గారిని ఏం చేశానంటే అదే చేశాను. నాకు ఎక్కడే ఉన్నారు అడగండి. అక్కడ ఉన్నదాన్ని చెప్పడానికి కూడా ఏంటన్నమాట, అది డౌటో తెలియదు, అది అవునా కాదో డౌట్ పడుతున్నారో లేదో తెలియదు, లేకపోతే దాన్ని చెప్పడానికి తొయ్యిక చెప్పట్లేదో తెలియదు. నాకు ఆన్సర్ రావట్లేదు మొత్తం మీద క్లాసులో. చివరికి ఏదో చెప్పేవారు, అది రైట్ అయితే అయ్యి ఉండొచ్చు జనరల్ స్టేట్మెంట్లో, కానీ స్పెసిఫిక్ స్టేట్మెంట్లో మాత్రం అది తప్పు. జనరిక్ స్టేట్మెంట్లో అది రైట్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ స్పెసిఫిక్గా ఆ వచనంలో ఏ సమాధానం ఉంది నేను అడిగిన ప్రశ్న కంటే కరెక్ట్గా వచనం నుంచి నాకు ఆన్సర్ రావాలి. ఏదో జనరల్గా మాట్లాడేద్దామంటే అది ఆన్సర్ కాదు, అది సమాధానం కాదు. మీకు అర్థమవుతుందా? కనుక ఎరుకోపట్నం ఎలాంటిది? శపితమైనటువంటిది. దాన్ని నాశనం చేసిన తర్వాత దేవుడు పెట్టినటువంటి శాపం ఏంటి అని అంటే, ఎరుకో పట్టణానికి ఎవడైనా కట్టబూనుకున్నాడు అనుకోండి, దాని పునాది రాయి వేసిన రోజున వాడు జ్యేష్ఠ కుమారుడు చేస్తాడు. దానికి ద్వారబంధాలను నిలిపిన రోజున వాడు కనిష్ట కుమారుడు, చిన్న కుమారుడు చేస్తాడు. ఇది శాపం. దేనికి ఉన్నటువంటిది? ఎరుకో పట్టణానికి. ఎరుకో పట్టణానికి కావాలంటే చూడండి, యెహోషువ 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం తీసారా అండి? 26 వచనం చాలు. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించాను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి
శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువబెనంతగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. ఇది శాపం. దేనికి? ఎరుకో పట్టణానికి దేవుడిచ్చినటువంటి శాపం. అలాంటి శాపగ్రస్తమైనటువంటి ప్రదేశాల్లో అడుగు పెడితే మనుషులు వర్తిల్లరండి. పొద్దుటే లోతు భార్యను గురించి స్త్రీల బైబిల్ తరగతులు ఆలోచన చేస్తూ ఏమైంది ఆఖరికి లోతు సొదొమ గుమ్మరాలు వాళ్ళు ప్రవేశించినటువంటి సొదొమ గుమ్మరాలు ఏమయ్యాయి? అగ్ని గంధకాలతో బూడిదైపోయాయి. అలాంటి సభితమైనటువంటి ప్రదేశాల్లోకి దేవుని సేవకుడు కూడా అడుగు పెట్టకూడదండి. యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు, అయ్యో కొరాయిజేనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేసినటువంటి సూచక్రియలు మాత్కార్యాలు ఆ రోజున నాశనం అయిపోయినటువంటి తూరు సీదోను ప్రాంతాల్లో కనుక చేస్తుంటే వాళ్ళందరూ గోని పట్టు కట్టుకొని దుఃఖించి పశ్చాత్తాపడి వారు మారు మనసు పొంది ఉందరు. మీ మధ్యలో ఎన్ని చేసినప్పటికీ మీలో మారు మనసు రావట్లేదు, మీలో పశ్చాత్తాపం కలగట్లేదు. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. స్థల ప్రభావం. అక్కడ ఎంత సువార్త ప్రకటించండి, ఏమీ ఉండదండి. ఏదో చేయాలనుకుంటాం, ఏం జరగదండి. ఆఖరికి ఏం జరిగిందో చూడండి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. తీసారా అండి? సమయం తక్కువ. 34వ వచనం. అతని దినములలో అంటే ఆహాబు దినాల్లో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. దాని గౌనులు నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు. ఇది నూను కుమారుడని యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున దేవుడు ఏం చెప్పాడో అది జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా నువ్వు నేను ఏదో సాధించాలి అనుకుంటే ఏమన్నదండి సాధించడానికి. అలాంటి పట్టణంలో నివసిస్తున్నాడు సొంకపు గుత్తదారుడు, ధనవంతుడు జక్కయ్య. ఎవడు? సొంకపు గుత్తదారుడు జక్కయ్య. కాంట్రాక్టర్, పన్ను వసూలు చేసుకునేటటువంటి కాంట్రాక్టర్. పాట పెడతారు రోమా ప్రభుత్వం వారు. పాట పెడతా పాట పాడుకుంటాడు. పాడుకుని వాళ్ళకి కట్టాల్సినటువంటి సొమ్ము వాళ్ళ ముందుగా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత తన ఇష్టం. ఎన్ని రెట్లు పన్ను ఎక్కువ వేసుకోవాలో అన్ని రెట్లు ఎక్కువ వేసుకుని ఏం చేస్తాడనమాట, ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. ధనాన్ని చెప్పారుగా ముందు. ఏంటది? అదో మత్తు. ధనం అనేది కూడా ఏంటి? రూపాయి ఒక మత్తు. రూపాయికి రూపాయి, 10కి 10, 100కి 100, 1000కి 1000, 1,00,000కి 1,00,000. ఎంత వచ్చినా కానీ ఇక చాలు అనేటటువంటి తృప్తి ఉంటుంది. పిచ్చి. ఏంటన్నది? పిచ్చి, మత్తు. ఆ రూపాయిని చూసేసరికి ఎక్కడ లేని మత్తు వచ్చేస్తుందండి. వెనక్కి ఇవ్వాలి అని అంటే 1 రూపాయి ప్రాణం విలవిలవిలాడిపోద్దండి. ఆ మత్తులో గిలగిల కొట్టేసుకుంటుంది. అదే స్థితి. అలాంటి వాడి ఇంట్లోనికి ఎవరు అడుగుపెట్టారు? లోకరక్షకుడైనటువంటి మెస్సయ్యగా తండ్రి అయినటువంటి దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి యేసుక్రీస్తు అడుగుపెట్టాడు. అడుగు పెడితే ఆ ఊరి ప్రజలేమనుకుంటున్నారు? 7వ వచనం. అందరూ అది చూచి పాపి అయిన మనుషుని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారట. ఎక్కడికి వెళ్ళాడు? పాపి అయినటువంటి మనుషుని దగ్గరికి, అతని దగ్గర నివసించడానికి ఈ పరిశుద్ధులైనటువంటి ప్రభు వెళ్ళాడు ఏంటి అని ప్రజలందరూ ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. నేను ముగించేపోతున్నాను. సనుక్కుంటూ ఉన్నారు. ఇంతలో జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య
ఆయన ఎవరో చూడాలనుకున్నాడు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఎక్కడున్నది? 3వ వచనంలో యేసు ఎవరో చూడగోరెను గాని, యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు, అతని నట్టింట్లో కూర్చున్నాడు. నువ్వు దేవుని వైపుకు ఒక్కడుగేస్తే దయామయుడు, కరుణామయుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడు? నీ వైపుకు 10 అడుగులు వేస్తాడు. నువ్వు ఒక్కడుగేస్తే ఆయన ఏం చేస్తాడు? నీ వైపుకి 10 అడుగులు వేస్తాడు. అది దైవిక విధానం. ఆ ఒక్కడుగు వేయలేకపోతే ఇక గతి లేదు, ఇంకేం లేదండి. ఏంటండి? జక్క నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. చెరి సగం ఆస్తి ఏం చేస్తాడట? చెప్పాడా ప్రభు? చెప్పాడా? తన లోపమేంటో తనకు అర్థమవుతుందా? ప్రభు దగ్గరికి మనం వచ్చాం, ప్రభు మన జీవితంలోనికి వచ్చాడు, మన హృదయ సింహాసనం మీద ప్రభువుగా ప్రతిష్ఠించబడ్డాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చినటువంటి నేను ఏం చేయాలి? వచ్చినప్పుడు నిజంగా అది జరిగితే నా లోపం ఏంటో నాకు తెలియాలి, నేను చేస్తున్న పాపం ఏంటో నాకు తెలియాలి, ఈ లోక సంబంధంగా నాకు మత్తు కలిగించేది ఏంటో నేను ఎరగాలి. అది జరగకపోతే విశ్వాసం లేదు, భక్తి లేదు, క్రైస్తవ్యం లేదు, ఏమీ లేదండి, ఏమీ లేదు. జక్కైన ప్రభు దగ్గరికి వచ్చి నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తనకు తెలీదా? అన్ని విశేషణాలు వాడుతున్నాడు. అంటే తను అన్యాయంగా తీసుకున్నాడు. ఏంటి? పన్ను. ఆ పన్ను ప్రభుత్వానికి కట్టింది ₹1,00,000 అయితే ఇతనెంత? 10 లక్షలే వసూలు చేశాడు, 20 లక్షలే వసూలు చేశాడు అన్యాయంగా ప్రజల దగ్గర నుంచి. అంచేత ప్రజలందరూ ఏం ముద్ర వేశారు? తనకి పాపి. మరి పాపి అయినటువంటి మనుషుడు ఏంటో ఈయన బస్ చేయడానికి వెళ్తున్నాడు ఏంటి? నిజంగా క్రీస్తు ప్రభు నా జీవితంలో ప్రవేశిస్తే నా లోపం ఏంటో నాకు తెలుస్తుందా? నేను చేస్తున్నటువంటి తప్పులేంటో నాకు ఎరుకపడుతూ ఉన్నాయా? నేను నడుస్తున్నటువంటి పాపపు బ్రతుకు నేను గుర్తించగలుగుతున్నానా? తెలుసుకోగలుగుతున్నానా? ఏ పాపము ద్వారా అయితే నేను దేవుని దృష్టికి చచ్చిన వాడిని అయ్యానో, మరణ స్థితిలో కనిపిస్తూ ఉన్నానో, ఆ మృత స్థితి నాకు గోచరం కావాలి. ఎక్కడికి వచ్చేసరికి ప్రభు దగ్గరికి, నేను ప్రభు నాలో. అక్కడ ఆయన ఇల్లు కట్టబడినటువంటి గృహం, ఇక్కడ దేవుడే కట్టుకున్నటువంటి ఈ గృహం. ఈ గృహంలోనికి ప్రభువుని ఆహ్వానించామా? మన హృదయ సింహాసనం మీద ప్రభువుగా క్రీస్తును ప్రతిష్ఠించామా? ఆయన సర్వాధికారానికి లోబడి విధేయులం అయ్యామా? విధేయత చూపిస్తే నీ లోపమేంటో నీకు తెలుస్తుంది, నీ తప్పేంటో నీకు తెలుస్తుంది, నీ పాపమేంటో, నీ దోషమేంటో నువ్వు గుర్తించగలుగుతావు, నేను గుర్తించగలుగుతాను. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని వదిలేయాలి. దాన్ని ఏం చేయాలండి? వదిలేయాలి. మీకు అర్థమవుతుందా అండి? నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో సగమేమో పేదలకు పనిచేశాడు, మిగిలిన సగంలో ₹1 తీసుకుంటే, ₹100 తీసుకుంటే దానికి 400 కలిపి 500 అతనికి నష్టపరిహారంగా చెల్లించేశాడు. ఎక్కడుంటాడు మనిషి? ఎక్కడుంటాడు? ఇల్లు కూడా మిగిలే పరిస్థితులు ఉండవని నేను అనుకుంటాను. ఎక్కడుంటాడు? రోడ్డు మీద. ఏ చెట్టు అయితే ఇక్కడో ఆ చెట్టే గతేమో. ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? నా ప్రభు నాకు చాలా. ఏమనుకుంటున్నాడు?
నా ప్రభువు నాకు చాలు. లేదు ఏదైనా కొద్దిగా మిగిలిందంటే సంతోషం, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరత లేదు. తను బ్రతకడానికి కొద్దిగా మిగిలి, అంటే ఆ వివరాలు మనకు లేవు కాబట్టి కొద్దిగా మిగిలి ఆ ఇల్లు కూడా ఉండటానికి ఆ ఇల్లు కూడా తనకి ఉంటే సంతోషం. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఏమైంది? నీ ఇంటికి రక్షణ. దినాలు చెడ్డవి, కారణం నీ మత్తు, నా మత్తు. మన మత్తులు ఏం చేస్తున్నాయి? ఈ రోజుల్ని చెడుగా మార్చేస్తున్నాయి. ఇందాక నేను ఉచ్చరించినటువంటి ఏ మత్తులో ఉన్నావో, ఏ మత్తును ఆస్వాదిస్తూ ఉన్నావో, ఏ మత్తును బట్టి ఆనందిస్తూ ఉన్నావో, మత్తు వదలాలి. మత్తు వదలాలి. వదలాలి అంటే దేవుని చిత్తమేంటో నువ్వు గ్రహించుకోవాలి. దేవుని చిత్తమేంటో గ్రహించుకోవాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశీలనగా చూడాలి. రాత్రి కూడా అదే చెప్పాను సోదరులకి, గ్రంథాన్ని విడిచిపెట్టద్దు. సమయం దొరికిన కొలది చదవటానికి ప్రయత్నం చేస్తే విషయాలు గ్రహింపుకు వస్తాయి. ఇప్పుడు ఏదైనా గ్రహింపుకు రాలేదనుకోండి, నేనున్నాను, బ్రదర్ ఇది పరిస్థితి, అక్కడ చదివాను కానీ నాకేం కొరుకు పడలేదు, అదేంటంటారు అడిగితే మనం కూర్చొని ఆలోచన చేస్తాం. నేను పండుతున్నాను కాదు, మనం కూర్చుని ఏం చేస్తాం? ఆ సత్యవాక్యాన్ని ఆలోచిస్తాం, పరిశీలిస్తాం. మీకు అర్థమవుతుందా అంటే చదువుతుంటే వచ్చేటటువంటి పరిస్థితి. జ్ఞానుల వలె ఉండాలి, జ్ఞానుల వలె ఉండాలి. అలాంటి జీవితం దేవునికి నిజముగా కృతజ్ఞత చెల్లించేటటువంటి జీవితం. అలాంటి జీవితం మనకు కావాలనుకుంటే ఏం కావాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఎంత ఆశపడుతూ ఉందో, నా ప్రాణము దేవుని కొరకు అంత తృష్ణ కొని ఉండాలి. జీవముగల దేవుని కొరకు అంత తృష్ణ అంటే తీవ్రమైనటువంటి దాహం కలిగి నేను ఉన్నప్పుడు, ఎప్పుడు దేవుని సన్నిధికి నేను వెళ్తానా, ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను కనబడతానా, ఇదే తపన, ఇదే తపన. సందు దొరికిందంటే ఎగ్గొట్టేయాలనుకున్న వారికి ప్రాణం విలవెల్లాడిపోతుంటుందట. రాశాడుగా, ప్రాణం ఏమవుతుంటుంది? తొందరపడుతూ ఉంటుంది. ప్రాణం ఏమవుతుంటుంది? విలవిల్లాడుతూ ఉంటుంది. జీవితమే అల్లాడిపోయేటటువంటి పరిస్థితి, ఆందోళన చెందేటటువంటి పరిస్థితి. ఎంచేత దేవునితో సరైనటువంటి సంబంధం లేదు కాబట్టి. అంచేత ఏమంటాడు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, అప్పుడు ఆయన చూసుకుంటాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచితే ఎవరు చూసుకుంటారు? దేవుని. కనుక మనకు నిరీక్షణ ఆధారం ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మనకు నిరీక్షణ ఆధారం ఎవరండి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. నశించినటువంటి లోకాన్ని అనగా లోకంలో ఉన్నటువంటి ప్రతి పురుషుణ్ణి, ప్రతి స్త్రీని ఆయన ఏం చేయడానికి వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. శపితమైనటువంటి ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి జక్కయ్యను ఏం చేశాడు? రక్షించాడు. తన తప్పేంటో తను తెలుసుకోగలిగాడు, దానికి పరిహారాన్ని చేసుకోగలిగాడు. చేసుకున్నటువంటి వాడిని గురించి ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, నేను ఈ ఇంటికి రక్షణ. బేబీ గారి గృహమే కాదు, ఈ గాదరాల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గృహము కూడా ఆ విధంగా మార్పు చెందాలి, మార్చబడాలి. అది ఎవరి ద్వారా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా. ఈ లోపల అబద్ధ బోధకులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు. జనాలను మోసం చేయడానికి చెట్టు పేరు చెప్పినట్లుగా యేసుక్రీస్తు పేరు చెప్తూ ప్రజలు ఏం చేస్తూ ఉంటారు అన్నమాట అంటే నరకానికి నడిపిస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత. బైబిల్ పట్టుకొచ్చిన ప్రతివాడు దేవుని బోధకుడు కాడు. బైబిల్ పట్టుకొచ్చిన ప్రతివాడు దేవుని బోధకుడు కాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించుడు. దేవుని వాక్యాన్ని ఏం చేయడండి? ప్రకటించడు. అందుచేత మనం ఏం చేయాలన్నమాట? ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా ప్రభువును మన ఈ హృదయంలోనికి చేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి, చేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీకు అర్థమవుతుందా అండి? రైట్. ఇంతవరకు
శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొంత విద్యుత్ శక్తి వల్ల కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరిగింది. మనం అందరం కూడా క్రీస్తునందు సంతోషించాం, ఆనందించాం. ఇటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ గృహ యజమానులు అప్పారావు గారికి, అలాగే వారి సత్యమని క్రీస్తునందు మన ప్రియ సహోదరి బేబీ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ క్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారి సంతోషంలో పాలు పొందడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు.